అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చాను. ఏంటా కథ అనుకుంటున్నారా? అదే 7 శనివారాల వ్రత కథ. ఈ భూమి మీద డబ్బుకు పేదవాడు ఉంటాడేమో కానీ భక్తికి పేదవాడు మాత్రం ఉండకూడదని చెప్పేదే ఈ కథ. ఈ కథని చదివిన వారికి, చెప్పిన వారికి, అలాగే వినిపించిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగుతాయి, కోటి జన్మల పుణ్యాలు దక్కుతాయి. ఈ 7 వారాల వ్రత కథను భక్తి శ్రద్ధలతో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మీరు వినడమే కాకుండా ఇంకో ఇద్దరికి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని చిన్న కమెంట్ చేయండి. కథను ప్రారంభిద్దాం. కలియుగం ప్రారంభమైంది. నైమిషారణ్యంలో మహర్షులందరూ సమావేశమైనారు. వారి మనసుల్లో ఒకే ఒక్క ఆలోచన, ఈ కలిదోషాన్ని ఏ విధంగా నివారించాలి? ఒక సత్రయాగాన్ని చేద్దామని నిర్ణయించారు. కానీ ఒక ప్రశ్న మిగిలింది. ఈ యజ్ఞ ఫలితాన్ని ఎవరికి అర్పించాలి? అప్పుడు లేచాడు భృగు మహర్షి. ఆయన మహా తపస్వి. నేను వెళ్ళి త్రిమూర్తులను పరీక్షించి వస్తాను, ఎవరు ఈ యాగ ఫలితానికి అర్హులో తేల్చి వస్తాను అను బయలుదేరాడు. ఇక సత్యలోకంలోకి భృగు మహర్షి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణానాదంలో లీనమైపోయి ఉన్నాడు. మహర్షి యొక్క రాకను గమనించలేదు. భృగు మహర్షికి విపరీతమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలిపోయాడు. సృష్టికర్తనన్ను అహంకరిస్తున్నావా? నన్ను గుర్తుపట్టలేదా? నిన్ను శపిస్తున్నాను బ్రహ్మదేవా. ఈ లోకంలో ఎక్కడా కూడా నీకు పూజలు జరగకుండా ఉండు కాక. ఆ తర్వాత కైలాసానికి చేరుకున్నాడు భృగు మహర్షి. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనంద తాండవం చేస్తున్నాడు. అతను కూడా మహర్షి రాకను గమనించలేదు. మరోసారి కోపంతో మండిపడ్డాడు భృగు మహర్షి. నీకు భూలోకంలో లింగ రూపంతోనే పూజ జరుగుతుంది, నిజ రూపంలో కాదు అని మళ్లీ శపించాడు. ఇలా కోపంతో అక్కడి నుంచి వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు శేషపాన్పు పైన పడుకుని లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉండగా మాట్లాడుతున్నాడు. భృగు మహర్షి యొక్క రాకను విష్ణుమూర్తి గమనించలేదు. ఈసారి భృగు మహర్షి తన సహనాన్ని కోల్పోయాడు. నేరుగా వెళ్లి ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం పైన గట్టిగా తన్నాడు. ఆ క్షణంలో ఒక్కసారిగా 14 లోకాలు కనిపించాయి. కానీ అప్పుడే ఒక అద్భుతం జరిగింది. శ్రీ మహావిష్ణువు రవంత కూడా కోపగించుకోలేదు. పరమ సంతోషంతో లేచి భృగు మహర్షికి నమస్కరించాడు. మునీంద్ర, నీ రాకతో వైకుంఠం పావనమైంది. మీ రాకను మేము గమనించలేదు, మమ్మల్ని క్షమించండి అంటూ భృగు మహర్షి యొక్క పాదాలు పట్టసాగాడు. ఇక భృగు మహర్షి ఆశ్చర్యంతో, గర్వభంగంతో, భక్తితో కరిగిపోయాడు. దేవదేవా, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాల్లోనూ లేరు. మీరే యజ్ఞఫలానికి అర్హులు. భూలోకంలో అవతరించి ధర్మాన్ని రక్షించండి. కానీ ఇప్పుడే ఒక పెద్ద సమస్య వచ్చింది. లక్ష్మీదేవికి పట్టరానే కోపం వచ్చింది. ఎందుకంటే శ్రీహరి యొక్క వక్షస్థలమే నా నివాసం. దాన్ని ఒక ముని తన్నాడు. నా భర్త కోపించకపోగా ఆయనకు మర్యాదలు చేశాడు. అలా అలిగి భూలోకానికి వెళ్లిపోయింది లక్ష్మీదేవి. ఇక లక్ష్మి లేని వైకుంఠం కాంతి విహీనం అయిపోయింది. ఆమెను వెతుక్కుంటూ స్వయంగా శ్రీ మహావిష్ణువు భూలోకానికి బయలుదేరాడు. అదే సమయంలో భూదేవి వచ్చింది. దేవా, కలియుగంలో పాపం విపరీతంగా పెరిగిపోయింది. ఈ భారాన్ని మోయలేకపోతున్నాను, నన్ను కాపాడండి అని వేడుకుంది. శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చాడు. శేషాద్రి కొండల్లో ఓ పుట్టలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక అదే సమయంలో ఆకాశరాజు అనే మహారాజు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుచూ ఉన్నాడు. ఒక బంగారు పెట్టె బయటపడింది. దాన్ని తెరిచి చూస్తే మహాలక్ష్మి కళతో ఓ దివ్యమైన బాలిక. ఆకాశరాజు ఎంతగానో సంతోషించాడు. ఆ బాలికకు పద్మావతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి తోటలో ఒకరోజు శ్రీనివాసుని చూసి మోహించింది. ఆకాశరాజు శ్రీనివాసుని తేజస్సు చూసి ఈయనే శ్రీ మహావిష్ణువని గ్రహించి పద్మావతీదేవిని ఇచ్చి ఘనంగా వివాహం చేశాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాలపైన కలియుగాంతం వరకు నివసించాలని నిర్ణయించుకున్నాడు.
తొండమాన్ చక్రవర్తి అనే రాజు ఆ స్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఇక అప్పటి నుంచి నేటి వరకు శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకు ఓ కల్పవృక్షంలా కొలువై ఉన్నాడు. శౌనకాది మునులు సూతుణ్ణి అడిగారు, శ్రీనివాసుని అనుగ్రహం పొందిన భక్తుల కథలు కూడా మాకు చెప్పండి అని. ఇక సూత మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. తిరుపతికి సమీపంలో ఒక చిన్న పల్లె ఉంది. అక్కడ భీముడు అనే కుమ్మరివాడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు, కాని భక్తిలో అపరధనవంతుడు. ఉదయం నుండి సాయంత్రం వరకు కుండలు చేస్తూనే వెంకటేశ వెంకటేశ అని నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఆలయానికి వెళ్లే సమయం లేదు, కనీసం పూజకు పుష్పాలు కొనే డబ్బులు కూడా లేవు. అందుకే ఏం చేశాడంటే తను పనిచేసే చోట స్వామివారి ప్రతిమను పెట్టుకున్నాడు. చేతికి అంటుకున్న మట్టిని తీసి దానితోనే పువ్వును చేసి భక్తితో ఆ స్వామికి సమర్పించేవాడు. ఆ విధంగా ఆ కుమ్మరివాడి శ్రీ వెంకటేశ్వరు నిత్య పూజలు చేసేవాడు. అదే సమయంలో తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు వెంకటాచలానికి వెళ్లి బంగారు పూలతో స్వామివారిని అర్చించేవాడు. కాని కొంతకాలానికి అతనిలో అహంకారం బాగా పెరిగింది. నాలా బంగారు పువ్వులతో పూజించేవారు ఎవరైనా ఉన్నారా అని ఎంతగానో గర్వపడేవాడు. ఒకరోజు ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. తను ఉంచినటువంటి బంగారు పుష్పాల స్థానంలో కొన్ని మట్టి పుష్పాలు కనిపించాయి. ఎవరిలా మార్చారు? అర్చకులు ఏమైనా దొంగిలించారా అని కాపలాగా భటులను ఉంచాడు. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రతిరోజు అదే జరుగుతూ ఉంది. స్వామి వద్ద నేను పెట్టినటువంటి బంగారు పుష్పాలేమయ్యాయి, ఈ మట్టి పుష్పాలు ఎలా వస్తున్నాయి? అతనికి ఏమీ అర్థం కాలేదు. ఆశ్చర్యంతో అలాగే కలవరపడ్డాడు. చింతాక్రాంతుడైనటువంటి ఆ మహారాజు ఇంటికెళ్లి నిద్రిస్తుండగా స్వామివారు కలలో కనిపించారు. రాజా, సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరివాడు ఉన్నాడు. అతను మట్టి పూలతో నన్ను భజిస్తున్నాడు. అతని భక్తి ముందు నీ బంగారు పుష్పాలు నిలవలేకపోతున్నాయి, అవన్నీ అదృశ్యమవుతున్నాయి. భక్తిలో అతను నిన్ను మించినవాడు. ఇక రాజుకు అంతా అర్థమైంది. స్వామివారికి నమస్కరించాడు. మరుసటి రోజు ఉదయమే రాజు ఆ పల్లికి వెళ్ళాడు. అక్కడ చూశాడు, భీముడు ఆ సారె తిప్పుతూ చేతికి అంటిన మట్టితో పువ్వును చేసి స్వామికి కన్నీటితో సమర్పిస్తున్నాడు. తొండమాన్ చక్రవర్తి అతని వద్దకు వెళ్ళి, ఓయి కుమ్మరి, మట్టి పువ్వులతో స్వామివారిని ఎందుకు పూజిస్తున్నావు అని అడిగాడు. భీముడు వినయంగా చెప్పాడు, మహారాజా, నేను చదువురాని మూర్ఖుణ్ణి. పూజా విధానం తెలియదు, పువ్వులు కొనే స్తోమత లేదు. కానీ స్వామివారిని ప్రేమించే హృదయం మాత్రమే ఉంది. అందుకే ఈ మట్టి పువ్వులే నా బంగారు పువ్వులు. ఇవి నా భక్తి సమర్పణ. ఇక రాజు కళ్ళల్లో కన్నీళ్లు. తన అహంకారం తనకు తెలిసి వచ్చింది. భీమునికి నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. అలా అన్ని వేళలా కూడా స్వామివారిని పూజించిన భీముడు సశరీరంగా వైకుంఠానికి వెళ్ళాడు. స్వామి తొండమాన్ చక్రవర్తికి కలలో కనిపించి, ఇక నుండి ఆ ఉదయ ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలి అని. ఇక ఆనాటి నుండి నేటి వరకు ఓడు అనే ప్రసాదం మట్టి కుండలోనే నివేదన చేస్తున్నారు. ఈ కథను మొత్తం విన్నటువంటి శౌనకాది మునులు మరొక కథను తెలియచేయమని కోరారు. సూతుడు ఇలా చెప్పసాగాడు. కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు, అతని భార్య మాలిని నివసించేవారు. వేద పండితుడు, ధర్మపరాయణుడు, వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు. ఒకరోజు వారింటికి కాశీయాత్ర చేసే వస్తున్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు అతిథిగా వచ్చాడు. ఆ దంపతుల అతిథి మర్యాదలు స్వీకరించి భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు దేవదత్తుని యొక్క జాతకాన్ని చూశాడు. దిగ్భ్రాంతి చెందాడు. దేవదత్త, నీ జాతకంలో శనిదోషం ఉంది, అపమృత్యుయోగం కనిపిస్తుంది అన్నాడు. ఆ మాట వినగానే మాలిని భయంతో వణికింది. ఏమైనా పరిహారం ఉందా స్వామి అని అడిగింది. ఉంది. సప్త శనివార వ్రతం చెయ్యండి, స్వామివారిని భక్తితో ఆరాధించండి, అలాగే శనీశ్వరుణ్ణి కూడా. ఇక ఆ రోజే బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచారు. ఈశాన్య భాగంలో పూజపీఠం ఏర్పాటు చేశారు. స్వామి యొక్క చిత్రపటాన్ని ప్రతిష్ఠించారు.
నైవేద్యంగా అరటిపళ్ళు, కొబ్బరికాయలు, నల్ల నువ్వులతో 7 చిమ్మిలి ఉండలు భక్తి శ్రద్ధలతో చేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టి పూజ చేసి బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తర్వాత తాము కూడా భుజించారు. ఇలా వరుసగా 7 శనివారాలు వ్రతం చేశారు. ఇక 7వ నాటి శనివారం రాత్రి స్వాముల వారు మాలినికి స్వప్నంలో దర్శనమిచ్చారు. పరమసాధ్వి, నీ భక్తికి చాలా సంతోషించాను. నీ భర్తకి శనిదోషం తొలగిపోయింది, అపమృత్యు భయం కూడా పోయింది. వచ్చే జన్మలోని ఆయుష్ను కూడా ఈ జన్మకు తీసుకొచ్చాను. మీరిద్దరూ కూడా నిండు యవ్వనులుగా సుఖంగా జీవించండి, ధర్మార్థ కామమోక్షాలు అనుభవించండి. ఇక మెలకు వచ్చినటువంటి మాలిని తన భర్తకు స్వప్నంలో జరిగిందంతా చెప్పింది. ఇద్దరూ ఆనంద భాష్పాలతో స్వామివారిని స్తుతించారు. శుభముహూర్తాన తిరుమలకు వెళ్లి మొక్కులు తీర్చుకుని అన్న సంతర్పణ చేశారు. జీవితాంతం స్వామివారిని స్మరిస్తూ చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలో శ్రీ వెంకటనాయక, కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని మించిన దైవం లేరు. అయితే ఒకవేళ ఎవరైనా ఈ 7 శనివారాల వ్రతం చేస్తే శని దోషాలు పోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఆయురారోగ్యాలు లభిస్తాయి, సకల శుభాలు కలుగుతాయి, స్వామివారి అనుగ్రహం దొరుకుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ కథను చదివినా విన్నా చేసినా సరే వినిపించిన వారికైనా కూడా ఆ 7 కొండల వారి అనుగ్రహం తప్పక లభిస్తుంది అని సూతుడు సౌనకాది మునులకు ఈ విధంగా 7 శనివారాల పవిత్రమైన వ్రతకథను వివరించారు. విన్నారు గండి. ఈ 7 శనివారాల వ్రతకథ విన్నవారికి, వినిపించిన వారికి, అలాగే భక్తి శ్రద్ధలతో ఈ కథను చదివిన వారికి తప్పకుండా ఆ 7 కొండల వాడి అనుగ్రహం లభిస్తుంది. వ్రతాలలో ఈ 7 శనివార వ్రతం ఎంతో అమూల్యమైంది, అలాగే పవిత్రమైంది కూడా. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, సూర్యకోటి సమప్రభ వెంకటేశ్వర ఆ స్వామి యొక్క అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.